అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులు కూడా తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అనేసి ఎదురు చూస్తున్నారండి. దానికి సంబంధించిన వివరాలను మనం వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులందరూ ఎదురు చూస్తున్నారండి వాళ్ళ పిల్లల కోసం తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అనేసి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిందండి. ఈ 4 నెలల తర్వాత మనకు కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనానికి సంబంధించి బడ్జెట్లో డబ్బులను అయితే కేటాయించడం జరిగిందనమాట. మొత్తంగా 6,487 కోట్ల రూపాయలను మన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో దీనికోసం కేటాయించడం జరిగింది తల్లికి వందనం పథకానికి. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మ ఒడి పథకానికి 13,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి. ఈ 13,000 రూపాయల్లో మనకు దీన్ని 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాము. అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనము 15,000 రూపాయలు చొప్పున ఇస్తాము. ఒకరుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు, నలుగురుంటే 60,000 రూపాయలు, ఇలా ప్రతి విద్యార్థికి డబ్బులైతే చెల్లిస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అప్డేట్ తీసుకురావడం జరిగిందనమాట. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో అని తేడా లేకుండా ఏ స్కూల్లో చదివే విద్యార్థులకైనా మనకు సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకానికి అర్హులేనండి. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మన గవర్నమెంట్ ఆల్రెడీ హౌస్ హోల్డ్ సర్వేని అయితే మొదలుపెట్టిందండి. ఏ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, ఏ రేషన్ కార్డులో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు అనే డేటా మొత్తం ప్రభుత్వం సేకరిస్తోంది. హౌస్ హోల్డ్ సర్వే మీ అందరూ ఈపాటికే చేసుకొని ఉంటారు. దీని ద్వారా ప్రభుత్వం డేటాను అయితే సేకరిస్తోందండి. దీనివల్ల మనకు ఎంతమంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులు అనేసి ప్రభుత్వంకి దగ్గర డేటా అయితే చేరబోతోందండి. నవంబర్ నెల, అంటే ఈ నెల చివరి వారం నుంచి మనకు ఈ అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకానికి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. గతంలో మీరు అమ్మ ఒడికి అప్లై చేసుకున్నప్పటికీ మీరు ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. స్కూల్స్లోనే దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. డిసెంబర్ నెలలో మనకు ఈ తల్లికి వందనం పథకం యొక్క డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా మనకు ఈ తల్లికి వందనం పథకంలో విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి డబ్బులు వేయడం జరుగుతుందండి. కాబట్టి తల్లి ఖాతాలకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ నంబర్కు మీ బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవడం అండి. దీనివల్ల మనకు గవర్నమెంట్ డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బుల్ని రిలీజ్ చేసినప్పుడు వెంటనే ఈ డబ్బులు అయితే మన ఖాతాలోనికైతే తల్లి ఖాతాలోనికైతే చేరుతాయండి. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఇంతవరకు చేసుకోనట్టయితే వెంటనే ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలి. ప్రభుత్వము పథకాలకు సంబంధించిన అర్హతలు పొందాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా మనకు పోస్ట్ ఆఫీస్లో 200 రూపాయలు తీసుకొని మనకు ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ని అయితే ఇస్తున్నారండి. మీరు ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే, మీకు అకౌంట్ లేనట్టయితే మీరు మీ పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి, దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి మీరు ఇట్లా ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు పూర్తి వివరాలను అయితే మీకు చెప్తారండి. మీరు దాని ద్వారా 200 రూపాయలు చెల్లించి చాలా సులభంగా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా మీరు మీ డబ్బులను అయితే గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బుల్ని పొందవచ్చు అన్నమాట, సులభంగా పొందవచ్చండి. ఇక అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వం
గతంలో వైసీపీ గవర్నమెంట్ పెట్టిన 6 స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చాలామంది విద్యార్థులకి ఈ అమ్మఒడి పథకం వచ్చేది కాదనమాట. అయితే ఇప్పుడు దీన్ని తీసేస్తూ మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇది చాలా శుభవార్త అనే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు డిసెంబర్ నెల నుంచి ఈ తల్లికి వందనం డబ్బులు అయితే తల్లుల అకౌంట్లోకి అయితే చేరబోతున్నాయండి. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు కూడా ప్రభుత్వ పథకాలను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.